ఈ వీడియోలో వచ్చేసి మనం సి లాంగ్వేజ్ లో కామెంట్స్ గురించి అయితే చూద్దాం. కామెంట్స్ అనేది మన కోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేసడానికి అయితే యూజ్ అవుతుంది. అలాగే మోర్ రీడబుల్, మనకి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 100 లైన్స్ కోడ్ ఉంది అనుకోండి. ఈ 100 లైన్స్ కోడ్ లో ఈ 10 లైన్ కోడ్స్ వచ్చేసి నేను దీనికోసం యూజ్ చేస్తున్నాను, ఈ ఫంక్షన్ కి యూజ్ చేస్తున్నాను అని మనం అయితే రాసుకున్నప్పుడు మనకి రేపు 1 year తర్వాత కావచ్చు, లేదంటే ఎవరన్నా మన ప్రోగ్రామ్ చూసినప్పుడు ఈజీగా అర్థం అవుతుంది అనమాట. అండ్ అలాగే 100 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ లో ఒక 4 లైన్స్ అనేది మీరు మిస్టేక్ గా రాసేసారు. వాటిని మీరు లేదంటే ఏదైనా ప్రాబ్లం వస్తుంది, ఎర్రర్ వస్తుంది, దాన్ని మీరు కామెంట్స్ లో పెట్టేశారు అనుకోండి, మల్టీ లైన్ కామెంట్స్ లో, అది మీకు ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. ఆ లైన్ ప్రోగ్రామ్స్ అలా మీరైతే కామెంట్స్ లో పెట్టేసి దాన్ని ఎగ్జిక్యూట్ అవ్వకుండా చేయొచ్చు. ఇక్కడ కామెంట్స్ లో 2 ఉన్నాయి, సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్. సో సింగిల్ లైన్ కామెంట్స్ అంటే ఇలా మనకి సింగిల్ లైన్ లో అయితే వస్తుంది. మల్టీ లైన్ కామెంట్స్ అంటే మనకి ఎన్ని లైన్స్ లో అయినా సరే కామెంట్స్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఇలాగా ఇప్పుడు సింగిల్ లైన్ అంటే ఇలా ఉంటుంది, దిస్ ఈస్ ఎ కామెంట్ అని ఉంది కదా, ఇది సింగిల్ లైన్. సో సింగిల్ లైన్ కామెంట్ యూజ్ చేయాలంటే మీకు ఇక్కడ స్లాషెస్ అయితే ఉన్నాయి కదా, సో ఇలా మీకు ఫ్రంట్ స్లాషెస్ అయితే 2 అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా 2 స్లాషెస్ యూజ్ చేసుకుని మీరు ఏది కావాలో ఆ కామెంట్ రాసుకోవచ్చు. అండ్ అలాగే మల్టీ లైన్ కామెంట్స్ వచ్చేసి ఇలా ఉంటుంది, స్లాష్ అలాగే స్టార్ అయితే ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యలో మీరు ఏదైతే రాస్తారో అదంతా కూడా కంపైలర్ అయితే ఇగ్నోర్ చేసేస్తుంది అనమాట. దాన్ని కన్వర్ట్ చేయదు అనమాట. బైనరీ లాంగ్వేజ్ లోకి అయితే కన్వర్ట్ చేసి జీరోస్ అండ్ వన్స్ లోకి జస్ట్ మనకి హ్యూమన్స్ రీడ్ చేసే దానికోసం మనకి అది ఉంటుంది అనమాట. అలా ఇగ్నోర్ చేస్తుంది. ఇప్పుడు మీకు నేను ప్రాక్టికల్ గా కామెంట్స్ అనేది ఎలా వర్క్ అవుతాయి అనేది ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను. దానికోసం నేనైతే కోడ్ బ్లాక్స్ లోకి అయితే వెళ్తాను. సో కోడ్ బ్లాక్స్ లో నేను వచ్చేసి ఇక్కడ ఒక కామెంట్ అయితే తీసుకుంటాను. సో ఈ కామెంట్ కోసం సింగిల్ లైన్ కామెంట్స్ అయితే తీసుకున్నాను ఫస్ట్. సో ఇక్కడ నేను ఏం రాస్తానంటే ప్రింట్ ఫంక్షన్ అని అయితే రాశాను. సో ఇదంతా కూడా మనకి సపరేట్ కలర్ లో అయితే వచ్చేసింది అనమాట. ఇదంతా ఉన్నా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను బిల్డ్ రన్ క్లిక్ చేసినా కూడా సేమ్ మనకి ప్రీవియస్ అలాగా మనకి ఎగ్జిక్యూట్ అయింది, సేమ్ అలాగే ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు ఇంకోటి యూస్ చేస్తా, ప్రింట్ ఫంక్షన్ 2 అంటే ప్రోగ్రామ్ లో 2 ప్రింట్ ఫంక్షన్ యూస్ చేస్తాను అన్న దానికోసం నేను ఇలా యూస్ చేసుకుంటా వస్తున్నా. లేదంటే ఫర్ లూప్ కి ఇఫ్ స్టేట్మెంట్ దగ్గర ఒక మీరు ఎలా కావాలంటే మీ సిచ్యువేషన్ తగ్గట్టు మీరు ఇలా రాసుకోవచ్చు. సో మళ్ళీ బిల్డ్ కానీ రన్ చేశాను అనుకోండి, నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎర్రర్ లేకుండా నాకైతే రన్ అయిపోతుంది ప్రోగ్రామ్ అనేది. సో ఇది వచ్చి సింగిల్ లైన్ కామెంట్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మీకు మల్టీ లైన్ కామెంట్ అయితే చూపిస్తాను. సో మల్టీ లైన్ కామెంట్ అంటే మళ్ళా స్లాష్, ఇప్పుడు వచ్చేసి మీకు అయితే ఇక్కడ స్టార్ ఉంది కదా, సో ఇదైతే ఎంటర్ చేయండి. మళ్ళా ఇప్పుడు స్టార్ అండ్ ఇది వచ్చేసి స్లాష్ అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేశారు కదా, సో దీని మధ్యలో మీరు ఏదైతే రాస్తారో ఇదంతా కూడా మీకు అయితే మల్టీ లైన్ కామెంట్ అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూడా ప్రింట్ ఫంక్షన్ అయితే రాశాను. సో ఇది సింగిల్ లైన్ ఓకే. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను దిస్ ఈజ్ ఏ ప్రింట్ ఫంక్షన్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి, ఇది వచ్చేసి నాకు డబల్ లైన్ అంటే ఇదొక లైన్, ఇదొక సెకండ్ లైన్, ఇదంతా కూడా మనకి ఏమైంది కామెంట్ అయిపోయింది అనమాట. అదే మన సింగిల్ లైన్ కామెంట్ లో ఇలా మీరు ఎంతైనా సరే ఇలా ఒక లైన్ లో రాసుకుంటే వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏమైనా టైప్ చేశాను అనుకోండి, ఇది నాకు కామెంట్ లెక్క రాదనమాట. ఇది జస్ట్ నార్మల్ వర్డ్స్ లాగా టైప్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ మల్టీ లైన్ కామెంట్ వల్ల యూజ్ అయిందో ఇంకొక యూజ్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో 2 ప్రింట్ ఫంక్షన్స్ ఉన్నాయి, కానీ ఈ ప్రింట్ ఫంక్షన్ ని నేను ప్రింట్ అవ్వకూడదు అనుకుంటున్నా. కానీ ప్రోగ్రామ్ లో అయితే ఉండాలి, కానీ మనకి ఎగ్జిక్యూట్ టైంలో ఇది నాకు ప్రింట్ అవ్వకూడదు అనుకున్నప్పుడు నేను మల్టీ లైన్ ఫంక్షన్ ని దీనికి యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేను ఇంకా స్పేస్ తీసుకుంటాను, తీసుకొని ఇక్కడ మళ్ళీ ఒక మల్టీ లైన్ కామెంట్ అనేది స్టార్ట్ చేస్తాను. చూసారు కదా, సో మల్టీ లైన్ కామెంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయగానే మొత్తం మనకి మల్టీ లైన్ వచ్చేస్తుంది. బట్ నేను ఎక్కడికి దీన్ని ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఇలా కొట్టి అనుకోండి, ఇక్కడ వరకు ఎండ్ అయింది. లేదా మీరు ఇది తీసేశారనుకోండి, మీకు ప్రోగ్రామ్ అంతా కూడా కామెంట్ కిందకి అయిపోతుంది అనమాట. కాబట్టి మీరు మల్టీ లైన్ కామెంట్స్ తీసుకుంటుంటే ఖచ్చితంగా దాన్ని ఎండ్ చేయండి. ఇప్పుడు ఈ ప్రింట్ ఫంక్షన్ అనేది కామెంట్స్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేస్తే నాకు సబ్స్క్రైబ్ టు ఇది ఒక్కటే వస్తుంది. మనకి డియర్ ఫ్లవర్ అనేది అయితే మనకి ప్రింట్ అవ్వట్లేదు అనమాట. ఇది తీసేస్తే మనకి ప్రింట్ అవుతుంది. సో ఇదనమాట మనకి కామెంట్స్ అనేది ఎలా వర్క్ అవుతాయి అనేది. అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఉన్న మన ఛానల్ కి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.